పంచాక్షరి మూవీ అప్పుడే అరుంధతి మూవీ కూడా రిలీజ్ అయ్యింది అనుష్క గారి. అనుష్క గారి అరుంధతి మూవీ తర్వాత మళ్ళీ లేడీ ఓరియంటెడ్ మూవీ పంచాక్షరి. సో ఆ హైప్ అన్నది ఉండింది ఇలా లేడీ ఓరియంటెడ్ అన్నది. అరుంధతి ఒక అద్భుతమైన హిట్ లేడీ ఓరియంటెడ్లో. మళ్ళీ అమ్మోరు తర్వాత సౌందర్య పీరియడ్లో అంత సక్సెస్ వచ్చినాయి. తర్వాత మళ్ళీ అనుష్క వచ్చాక లేడీ ఓరియంటెడ్ అనేది మళ్ళీ అరుంధతితో పుట్టినాయి. పుట్టి అక్కడి నుంచి మళ్ళీ చేస్తున్న టైంలో అమ్మాయి మా ప్రొడ్యూసర్ చంద్రకి నాగార్జున గారు మేకప్ మ్యాన్ అనమాట. తనకి మాట ఇచ్చింది, అతను అడ్వాన్స్ ఇచ్చున్నాడు ఆ అమ్మాయికి. సో దీని మీద అమ్మాయి చేస్తూ డైరెక్టర్ అంటే ఇట్లా మహానంది చేసాం. ఫస్ట్ అనుష్క సోలో హీరోయిన్ ఫిల్మ్, అది సూపర్లో సెకండ్ హీరోయిన్గా చేసింది. సో దాంట్లో సోలోగా పెట్టి చేసాం. అది చేసినప్పటి నుంచే వెరీ గుడ్ రిలేషను, చాలా మంచి అమ్మాయి అనుష్క. ఆ తర్వాత ఇట్లా సముద్రం అంటే నేనంటే చాలా ఇష్టం, చాలా అభిమానం కూడా. సో మళ్ళీ మన కాంబినేషన్ అట్టయితే ఆయనైతే ఓకే ఇమీడియట్ చేద్దామని చెప్పేసి ఒక పక్క తను, ఒక పక్క నేను, ఇంకా ఇంపార్టెంట్ నాగార్జున గారు, ఇంతమంది కోసం అమ్మాయి హ్యాపీగా చేసింది. కాకపోతే అరుంధతి అంతా మేము ఖర్చు పెట్టాల సినిమా. ఫస్టే మేము అనుకున్న మాట అది, ప్రొడ్యూసర్ వర్డ్ ఆయన శ్యాంప్రసాద్ రెడ్డి, నేను శ్యాంప్రసాద్ రెడ్డి కాదు, నేను నాగార్జున గారు మేకప్ మ్యాన్ని, నా కుటుంబం ఎంత నాకు ఇది అవ్వకూడదు, నాకు కావాల్సినట్టు చేసి పెట్టని వాడు చంద్ర. సో అలాగే అని తనకి గొప్ప గొప్ప డైరెక్టర్లు ఫ్రెండ్స్ అయినా కూడా నేను సముద్రాన్ని పెట్టి చేసుకుంటా, సముద్రం చెప్పినట్టు వింటాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి నాగార్జున గారికి చెప్పి, నాగార్జున గారు పిలిచి నాకు చెప్పి అలా చెప్పినట్టు అనుకున్నట్టు చేసాం. సినిమా సక్సెస్ రేట్ తర్వాత కానీ మనం గ్రేట్ హిట్కి వెళ్ళాల్సిన సినిమా పాస్ మార్కులో పాస్ అయ్యాం. ఇంకా ఖర్చు పెట్టి ఉంటే మాత్రం దాని దగ్గరకు టచ్ చేసేవాళ్ళం. అనుకున్న కథ ఇంకా తీయాల పంచాక్షరి, కాబట్టి దాని పంచాక్షరి 2 తీయాలని ప్లాన్ చేస్తున్నా. 2 తీయాలని ప్లాన్ చేస్తున్నా. బట్ అనుష్కతో డిస్కస్ చేసిన కథ రెడీ చేశా. కానీ మెయిన్ పాయింట్ ఏమంటారండి అంటే పంచాక్షరి మూవీ అనుకున్నంత రేంజ్లో హిట్ అవ్వకపోవడానికి ఈ బడ్జెట్ కన్స్ట్రెంట్. బడ్జెట్ అంటే ఎప్పుడంటే అమ్మా, ఇప్పుడు ఖర్చు పెట్టి తీయాల్సిన సీన్ ఉంటుంది. ఇప్పుడు సోను సూద్ ఉన్నాడు, సోను సూద్కి 1.5 కోటి 2 కోట్లు ఇస్తే కానీ రాడు. అదే నేను అంత పెట్టకపోతే ఆర్టిస్ట్ రాడు. ఎవరో ఒక ఫిజిక్ ఉన్నోడిని కొత్తవాడిని వేస్తాడు, వాడు రీచ్ అయ్యేసరికి ఇప్పుడు ఒక చిరంజీవి గారు రీచ్ అయ్యేదానికి ఒక కొత్తోడు రీచ్ అయ్యేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. చిరంజీవి గారు అంటే 1000 మంది జనాలు వస్తారు, కొత్తవాడు ఎవడు రాడు. పబ్లిసిటీ చేసుకోవాలి, లేపాలి, చెయ్యాలి, రప్పించుకోవాలి, ఎంత కష్టం ఉంటుంది. సో అలాగా ఒక సీన్ తీయాలి అంటే పెద్ద ఆర్టిస్టులు బిజినెస్ ఉంటే పెద్దగా తీయగలదు. అది లేదనుకోండి బడ్జెట్ ప్రకారమే తీయగలగాలి, పిండి కొద్ది రొట్టె తయారైంది. అలాగే సినిమా కూడా నేను దాంట్లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు చేసాం. ఇప్పుడు అరుంధతిలో ఒక దెయ్యం వచ్చి ఆత్మ వచ్చి అటాక్ అయితేనే ఆ అమ్మాయి ఎంత పవర్ఫుల్ అని చెప్పారు అరుంధతి. అదే పంచాక్షరిలో ఒక అమ్మవారు, సాక్షాత్ అమ్మవారు అంటే ఏంటి, ఏది చేసినా ఆడిని ఒప్పుకుంటాడు. అటువంటి పవర్ అటాక్ అయినప్పుడు విలన్స్ లారీలు వేసుకొని వచ్చి గుద్దినా కూడా ఆ అమ్మాయి లారీ కాలు నిలబడితే లారీ గుద్ది లారీ బౌన్స్ అయ్యి వెళ్ళి పడిపోద్ది. ఇలాంటి ఎపిసోడ్లు చేసాం కానీ తీయలేదు. ఇవన్నీ పంచాక్షరి 2లో పెడుతున్నాం. అలాంటివి అనుకుని అరుంధతిలో తీశారు వాళ్ళు. సోను సూద్ పెద్ద పెద్ద సెట్లు, ఆ నైఫ్ ఫైట్లు ఇవన్నీ టైం తీసుకుని ఇవన్నీ చేశారు. సినిమాలకు అలా ఖర్చు పెడితేనే కొన్ని అలాంటి ఎలివేట్ అవుతాయి. కథ గొప్పగా చేసుకొని ఖర్చు పెట్టకపోతే యావరేజ్ అవుతాయి అనడానికి అరుంధతి పంచాక్షరి డిఫరెన్స్. కాస్ట్యూమ్స్ విషయంలో కూడా విన్నాం అరుంధతి మూవీ అప్పుడు అది శ్యాంప్రసాద్ రెడ్డి గారు నచ్చక అది ఎన్నో లక్షలైనా సరే ఆ డబ్బులు ఇచ్చేసి మళ్ళీ కొత్తవి. ఆయన కూడా ఆ సినిమాకి ఆయన ఆస్తులు మొత్తం పెట్టేశారు, ఆస్తులు మొత్తం అమ్మేసి టోటల్ అమ్మేసి పెట్టేసి సినిమా చేశాడు ఆయన. అలా నమ్మి చేసిన వాళ్ళు ఎప్పుడూ బాగున్నారు. అది అరుంధతి. అలా నమ్మి ఆస్తులు పెట్టి టోటల్ హ్యాండ్స్ అప్ చేసుకొని ఒకప్పుడు మోహన్ బాబు గారు, ఆయన అన్ని క్లిష్ట పరిస్థితులు చేసినా ఆయన్ని కాపాడింది సినిమా. అంతకుముందు రామానాయుడు గారు, ఇంకా నేను ఈ సినిమా లేకపోతే నా జీవితం లేదు, నేను వెళ్ళిపోవాలని కష్టపడి ఆస్తులు పెట్టి ఎవరూ పట్టించుకోలేని స్థితిలో ఆయన్నే అలా సినిమా కాపాడింది. అది సినిమా అంటే. సినిమా కోసం అంత ఎఫర్ట్ పెట్టినప్పుడు ఎప్పుడు సినిమా కాపాడింది. సినిమా అంటే అందుకే గాడ్ అంటాను నేను ఎప్పుడు. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment.
please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.